హలో ఫ్రెండ్స్, ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ షవర్మా. షవర్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. టుడే నా స్టైల్లో షవర్మా చేస్తున్నాను. ఈ రెసిపీకి కొంచెం టైం పట్టిద్ది, బట్ మనకు షవర్మా టేస్ట్ రావాలంటే తప్పదు కదా. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు లైట్గా వేయించుకోవాలి. ఒక చిన్న జారు తీసుకొని అందులో వీటన్నిటితో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చికెన్ తీసుకుందాం. నేను బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ని స్లైసెస్గా కట్ చేసి ఫోర్క్తో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం అప్లై చేసే మసాలాలన్నీ చికెన్కి మంచిగా పడతాయని. ఫస్ట్ నేను చికెన్ మీద ఈ మసాలా పేస్ట్ని తీసుకుంటున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని నాన్ స్టిక్ కడాయిలో ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. చికెన్లో వచ్చే నీరంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చికెన్ డ్రైగా అవ్వాలి. ఇలా డ్రై అయిన చికెన్ని మరొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లో ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇంతే ఫ్రెండ్స్, మనకి షవర్మాలో చికెన్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇలా చేసుకుంటే 100% చికెన్ ఆ ఫ్లేవర్లో ఉంటుంది. మరొక పక్క రోటీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ రోటీ కొరకు 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ మన పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన రోటీస్ అంత మంచిగా వస్తాయి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఒక 1 అవర్ మనం నాననివ్వాలి. ఎందుకంటే పిండి ఎంత నానితే మనకు రోటీలు అంత మంచిగా వస్తాయి. 1 అవర్ తర్వాత పిండిని బయటకు తీసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మనం పిండిని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు రోటీలు సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం మంచిగా పల్చగా రోటీలు ఒత్తుకోవడమే. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోటీలను పెను మీద వితౌట్ ఆయిల్తో 2 పక్కల కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న రోటీలని మనం ఒక క్లాత్ మీద వేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ వేయకపోతే కింద నుంచి స్టీమ్ వస్తుంది కదా, రోటీస్ తడిగా అవుతాయి. అందుకని ఈ విధంగా కాల్చుకోవాలి. షవర్మాలో పెట్టే స్టఫ్ కోసం చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అదేవిధంగా క్యాప్సికమ్ గ్రీను, ఎల్లో, రెడ్, కీరా, ఆనియన్స్ చేసుకొని ఉంచుకున్నాను. ఫ్రెండ్స్, రోటీస్ చూసారా ఎంత సాఫ్ట్గా, స్మూత్గా వచ్చాయో. రోటీస్ మీద ఫస్ట్ మైనీస్ తీసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా 1 by 1 యాడ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా నిమ్మబద్దని మనం పిండుకొని టమాటా కచ్చప్, కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవటమే. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన షవర్మా రెడీ. షవర్మాని చాలా చాలా రకాలుగా చేస్తారు. నేను ఈ స్టైల్లో చేశాను. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. మా వారు, మా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. బట్ ఒక్కటి తింటే చాలు మన టమ్మీ ఫుల్ అయిపోతుంది. అందరూ ఉన్నప్పుడు సరదాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.